నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. బోరబండ కాలనీలో ముగ్గుల పోటీలు. అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గౌతమ్. కుత్బుల్లాపూర్లో స్వామి వివేకానంద జయంతి. లక్ష్మీనాథ్ ఆధ్వర్యంలో ఆరోగ్య రక్తదాన శిబిరం. సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్వాగతం పలికిన పటాన్చెరు బీజేపీ నాయకులు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో పెను ప్రమాదం. మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం. ఇక డీటెయిల్ చూస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బోరబండ సైట్ 3 కాలనీలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ పాల్గొన్నారు. పోటీలో పాల్గొన్న వారికి కానుకలు అందించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ బీజేపీ ఇన్ఛార్జ్ దీపక్ రెడ్డి, ఎస్పాక్ పర్సన్ కొలెన్ సత్యనారాయణ, రంధరి రాబాబు, డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్, విజయలక్ష్మి పాల్గొన్నారు. Okay. Right. Right. Right, sir. Okay, sir. Okay. Right. Okay. Right. Right. Right, sir. Right, sir. బోరబండ డివిజన్లో ఆజాదీ కా అమృతోత్సవ్ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. దేశం మొత్తంలో కూడా నరేంద్ర మోడీ గారు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ యొక్క దేశంలో ఇంతకుముందు ఫ్రీడమ్ ఫైటర్సు, తర్వాత సమాజంలో ఉన్నటువంటి సంస్కృతిని ఆధారంగా ఈ యొక్క ముగ్గుల పోటీ నిర్వహించాలని చెప్పి వెబ్సైట్ కూడా వారు ఓపెన్ చేశారు. ఆ వెబ్సైట్లో కూడా ఇక్కడ నిర్వహించినటువంటి పోటీల్లో పాల్గొన్నటువంటి అందరికీ కూడా వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేసినట్టయితే అందరికీ నరేంద్ర మోడీ గారు సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా ఈరోజు చాలా ఈ బస్తీలో అందరూ కూడా ఆజాదీ కా అమృతోత్సవం పేరు మీద చాలామంది పార్టిసిపేట్ చేశారు. చాలా చక్కగా ముగ్గులు వేయడం జరిగింది. మన తెలుగు సంస్కృతి ఉట్టిపడే విధంగానే ఈ యొక్క ముగ్గుల పోటీ కూడా ఇక్కడ జరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజులలో కూడా ఇటువంటి ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పి నేను ఇక్కడ బస్తీవాసులందరినీ కోరుతూ ఇది ఆర్గనైజ్ చేసినటువంటి స్థానిక నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. ఇక కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127వ డివిజన్లో గాంధీనగర్లో స్వామి వివేకానంద జయంతి నిర్వహించారు. యువజన సంఘం అధ్యక్షుడు జల్దా లక్ష్మీనాథ్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తెలంగాణ టెక్నాలజీ కార్పొరేషన్ చైర్మన్ పాటిమిది జగన్మోహన్ రావు, కార్పొరేటర్ విజయ్ శేఖర్ గౌడ్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జవహర్, నరేష్ తివారీ పాల్గొని ప్రారంభించారు. శిబిరంలో 106 మంది రక్తదానం చేశారు. 200 మంది స్థానికులకు మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
గాంధీనగర్ కుత్బుల్లాపూర్ సర్కిల్ గాంధీనగర్లో గత 16 సంవత్సరాలుగా వివేకానంద జయంతి రోజు ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు కూడా రక్తదాన శిబిరం అదేవిధంగా ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహించాం. మరి దాదాపు 100 మంది యువకులు ప్రతిసారి కూడా వచ్చి ఎంతో ఉత్సాహంగా మరి స్వామి వివేకానందుని ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి సమాజానికి పనికొచ్చే పని చేయాలని రక్తదాన శిబిరం చేస్తున్నారు. మా ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం మాకు ఎంతో సహాయ సహకారం చేసేవారు. లయన్స్ క్లబ్ ఆఫ్ జడ్మెంట్ వారు ఇలాగే యువత ముందుకు వచ్చి మంచి కార్యక్రమాలు సమాజానికి పనికొచ్చే విధంగా చేస్తే రాబోయే రోజుల్లో కూడా మన రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు కూడా బాగుంటుందని తెలియజేస్తూ ముఖ్యంగా మా స్వామి వివేకానంద యువజన సంఘం సభ్యులు ఎల్లప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుండి మరి ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా ఉత్తరపల్లి బీరెప్ప జాతరకు వెళుతున్న హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పటాన్చెరు నియోజకవర్గం బీజేపీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ట రోజురోజుకు దిగజారిపోతుందని ఈటెల అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు నరేంద్ర రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేందర్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. హనుమంతరెడ్డి గారు మండల్ వైజ్ దిగేస్తే మహేందర్ తెలంగాణలో బీజేపీ గోల్కొండపై బీజేపీ జెండా ఎగరడానికి ప్రతి కార్యకర్త కూడా ఈటెల రాజేంద్ర గారిని గెలుపును పూర్తిగా తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మా జిల్లాకు చేసిన ఈటెల రాజేంద్ర గారికి, మా కాన్స్టిట్యూన్సీకి చేసిన ఈటెల రాజేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. జరిగింది. ఇలాగే ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా వారికి ప్రత్యేకంగా మా జిల్లా పార్టీ నుంచి పాదాభివందన చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఒకతను అడుగుదారులా ముందుకెళ్ళాలి, స్వామి వివేకానంద అడుగుదారులు ముందుకెళ్ళాలని చెప్పేసి మా కార్యకర్తలందరూ కంకణబద్దులై వారికి ఈరోజు గ్రామ బూత్ స్థాయి నుండి వారి జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. ఈరోజు అలాగే నా జన్మదిన సందర్భంగా గిట నన్ను సన్మానించిన గౌరవించి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోజు రోజుకు ప్రభుత్వ ప్రతిష్ట మట్ల కలిసి ఈ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదని, రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించుకొని ప్రజలకు ఒక సురక్షితమైన న్యాయబద్ధమైన పాలకాలను అందించడానికి ప్రజలు కలగాలని కోరుకుంటున్నాను. ఉబ్బాక జిహెచ్ఎంసీ హుజురాబాద్ ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులలో, కార్యకర్తలలో, ప్రజలలో ఉత్సాహం పెళ్ళిపుతా ఉంది. రాబోయే కాలంలో దీన్ని మరింత పకడ్బందీగా ఐక్యం చేసి ఈ ప్రభుత్వం మీద ప్రయోగం చేసి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా కోసం కార్యకర్తలు నాయకులు ప్రతినిత్యంతో సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హరికా విజయ్ కుమార్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు అఫ్జల్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
నమస్కారం. స్వామి వివేకానంద స్వామి జయంతి సందర్భంగా జయంతి కార్యక్రమాలు నటంచెరు పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్ గారు, నటంచెరు ప్రముఖులు, మహిళా సోదరులు అందరికీ ధన్యవాదాలు. ఇక పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు జెడ్పీ చైర్మన్ పుట్టా మధు ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున 5 కార్యకర్తలకు 10 లక్షల రూపాయల చెక్కులను ఇచ్చారు. ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమాన్పూర్ గ్రామ సర్పంచ్ నీలం సరితా శ్రీనివాస్, మండల అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. ఏమన్నా బోనాలు ఎంత ఉన్నా మొత్తం ఆంధ్ర వాళ్ళు అట్టి ఇలా రాత్రి అయిపోగా మంచిగా ఫోటోలోనే దిగు. మా పిల్లలు చదువుకున్నారు అట్లా ఖాళీగానే ఉంటారు. ఇంకా వెనక జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చేసుకున్న వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కార్యకర్తలకి పార్టీ అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. అట్టి ఇన్సూరెన్స్ చేయించడం వలన కమాన్పూర్ మండలానికి సంబంధించిన మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చనిపోయినటువంటి వ్యక్తులు 5గురికి 5 చెక్కులు 2 లక్షల రూపాయల చొప్పున రావడం జరిగింది. మా కేటీ రామారావు గారు గౌరవ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ వారు మన కార్యకర్తల ఇళ్ళ దగ్గరికే వెళ్ళి చెక్కులు ఇవ్వాలి, వారికి ఒక నమ్మకం, దీని ద్వారా ఇంకా మన కార్యకర్తలకి కలిగే విధంగా ఉండే విధంగా వెళ్ళాలని చెప్పడం ద్వారా ఇవాళ ప్రతి చెక్కును కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కార్యకర్తలం అందరం కలిసి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటుందనే ఒక సందేశం దీని ద్వారా ఇస్తూ ఉన్నాం. కార్యకర్తలకి మరి అన్ని విధాల ఆదుకునే పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనే విషయం మరొకసారి చాటి చెప్తూ, ఇవాళ బాధ కలిగినా కూడా కుటుంబంలో వ్యక్తి చనిపోతే ఎంత డబ్బిచ్చినా తక్కువనే, కానీ ఉన్న దాంట్లో కొంత ఇది ఉపకారం అవుతుందనే ఉద్దేశంతో ఈ ఇన్సూరెన్స్ని చేయించడం జరిగింది. వాళ్ళ కొంతనో కొంత ఉపశమనం కలుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఒక మంచి కార్యక్రమంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకి కార్యకర్తల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మరిపెల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల రెవెన్యూ, మండల ప్రజా పరిషత్, ఐకేపీ, వ్యవసాయ శాఖ కార్యాలయాలను పరిశీలించారు. సమయానికి రాని సిబ్బందిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా గైర్హాజరైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరు మార్చుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
సార్ ఎడున్నా సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను నవీన్ సార్ ఏడున్నా సార్ సార్ వస్తున్నా మరపల్లికి వికారాబాద్ పోవచ్చు అవును సార్ వస్తున్నా ఇక్కడ వస్తున్నా అక్కడ కూడా పోతాను మీటింగ్ అంటే కదా సార్ ఏం మీటింగ్ సార్ ఆఫీస్కి వచ్చిపోతారా సార్ ఇక సంతకాలు అవసరం ఉండే సార్ గ్రూప్లో బ్యాంక్ లింకేజ్ కాదు సార్ గ్రూప్లో సార్ వినిపిస్తలేదా సార్ ఆఫీస్కి వస్తారా అంటున్నా బ్యాంక్ ఏ మీటింగ్ సార్ ఇక్కడ ఎన్ని గంటలకు ఉంది సార్ సార్ హలో ఎన్ని గంటలకు ఉంది సార్ 1 సరే సార్ ఇక్కడికి రండి సార్ మరపల్లి రండి సార్ 1 తీసుకోవచ్చు కదా ఈ సంతకాలు సార్ గ్రూపులు ఉన్నాయి సరే సార్ ఇప్పుడు ఏడున్నారు సార్ ఇప్పుడు ఏడున్నారు సార్ ఈ మరపల్లి బ్యాంకు సార్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మల్లేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, పల్లపు రవి, స్వరూప, తిరుపతయ్య, రవి పాల్గొన్నారు. స్వామి వివేకానంద 159వ జయంతిని పురస్కరించిన భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారు ముఖ్యంగా సూచించింది ఏంటి అని అంటే యువత చెడు మార్గంలో పోకుండా మంచి మార్గంలో నడవాలని చెప్పి ఈ దేశ ప్రతిష్టను కాపాడే విధంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. వారు చెప్పినది నేటి యువత తూచా తప్పకుండా అమలు చేయాలి. ఎందుకనంటే వారి ఇచ్చిన మాటలు అంతా ఇంత కాదు. ఎందుకనంటే మన ఒక ధర్మం కోసం, న్యాయం కోసం యుద్ధం చేస్తున్న తరుణంలో ఆ ధర్మం, న్యాయం ఏ రకంగానైతే ముందుకు తీసుకుపోవాలని చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఇప్పటి వరకు వివిధ కార్యక్రమాలు ఏవైతున్నాయో యువత ముందుండి నడిపించాలని చెప్పి వారికి సూచించడం జరుగుతూ ఉన్నది. మరి వారి అడుగుజాడలలో ఇప్పుడున్న యువత అంతా కూడా ముందుకు పోయి మన ధర్మం కోసం, న్యాయం కోసం ప్రతి ఒక్క వ్యక్తికి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా బండి సంజయ్ కుమార్ గారు, కరీంనగర్ ఎంపీ గారు కూడా పదే పదే సూచిస్తూ ఉంటారు. ఏమని సూచించాలంటే నేటి యువతనే మనకు మార్గదర్శనం అని చెప్తూ ఉంటారు. అటువంటి మహానుభావుడు మన ఈటల రాజేందర్ గారు. ఇప్పటికైనా కూడా మనము వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి మార్గం ఏదైతే సూచించారో దానిలో ముందుండి మనం పని చేయవలసిందిగా కోరుతాం. వివేకానంద 150వ జయంతి సందర్భంగా యువజనులందరికీ ప్రోత్సాహాన్నిచ్చే విధంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర రథసారథి మన ఎంపీ బండి సంజయ్ గారు, మన శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు యువతకు స్ఫూర్తితో పాటుగా యువజనులు ఎంత ఆహ్లాదకరంగా ఉంటే అంత భారతదేశం ముందుకు పోతుందని చెప్పి స్వామి వివేకానంద ఏదైతే చెప్పినో దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మీరు యువతను ప్రోత్సహిస్తూ రేపు రాబోయే రోజులలో
యువతతోనే భారతదేశానికి ఘనకీర్తి లభిస్తుందని చెప్పి యువతను ముందుకు తీసుకుపోయే విధంగా యువతకు ఎన్నో తోడ్పాట్లు అందిస్తున్నారు. యువత అంతా ధర్మం వైపు, న్యాయం వైపు నడుస్తూ మీ ఉన్నతమైన విద్యతో పాటు దేశాన్ని కాపాడే విధంగా ఉండాలని చెప్పి స్వామి వివేకానంద ఏదైతే స్ఫూర్తిగా వాళ్ళు మాటలు చెప్పిందో దాన్నంతా పాటించాలని సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు పట్టణ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ యువత ప్రదాత మేడ్చల్ జిల్లా పీర్చాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీరామ కాలనీ, గణేష్ నగర్ కాలనీలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జక్కా వెంకటరెడ్డి పాల్గొని గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, మహిళలు, కాలనీవాసులు పాల్గొన్నారు. పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి సొసైటీ సభ్యులకు అలాగే శ్రీపాదయంలో మహిళలకు సహకరించిన సొసైటీ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. స్వప్న భవాని వాళ్ళ బిడ్డ ఇచ్చిరా వాళ్ళకు స్వప్నకి మన మంత్రిమండలిల ఆదేశాల ప్రకారము మన మేయర్ ఆదేశాల మేరకు ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ సుమారు ఒక 100 మంది దాకా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం కూడా జరిగింది. మన మిగతా కంటెస్టెంట్స్ ప్రోగ్రామ్స్ వాళ్ళు కండక్ట్ చేసిన వాళ్ళకు కూడా ప్రైజులు ఇవ్వడం కూడా జరిగింది. ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసిన ప్రతి ఆడవాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సంక్రాంతి పండుగ సందర్భంగా మన పిర్జాదిగూడ కార్పొరేషన్ 16వ డివిజన్లో మన గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు మరి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. మరి మన 16వ డివిజన్లో ఆర్టీసీ కాలనీ, శ్రీపాద మరియు విష్ణుపురి ఇంట్లో కలిపి అక్కడ కూడా ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గణేష్ నగర్లో కూడా ఇంకో పాయింట్ కూడా ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని గౌరవ మేయర్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి మరి ఎవరైతే మహిళలు పొద్దున్నుంచి ఉదయం 10 గంటల నుంచి కూడా ముగ్గులేసి మరి వారు ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ మరి ఇలాగే అందరు కూడా మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. మరి పొద్దునుండి వేసిన వాళ్ళందరూ కూడా మహిళా సోదరి వాళ్ళందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కమిటీ సభ్యులందరూ కూడా ఉదయం నుండి మరి ఈ ముగ్గుల కార్యక్రమానికి సహకరించినటువంటి కమిటీ సభ్యులు కానివ్వండి, మరియు మన కాలనీ అధ్యక్షులు కానివ్వండి, వారందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. మేడ్చల్ జిల్లా పీర్చాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్లో కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేయర్ జక్కా వెంకటరెడ్డి పాల్గొని గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. మహిళలందరూ స్వచ్ఛ సర్వేక్షణలో భాగస్వాములు కావాలని మేయర్ కోరారు. పీర్చాద్గూడ కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన సెట్విన్ శిక్షణా కేంద్రంలో మహిళలు, విద్యార్థులు తమకిష్టమైన రంగాలలో శిక్షణ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు, 15వ డివిజన్ నాయకులు, మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు.
ముందుగా అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 15వ వార్డులో నిర్వహించినటువంటి ముగ్గుల పోటీలకు విచ్చేసిన అందరికీ నమస్కారాలు. ముగ్గుల పోటీలో విచ్చేసిన వారి అందరికీ మొదటి 1, 2, 3 కాకుండా మినిమం 5 బహుమతులు ఇవ్వడం జరిగింది. అధిక సంఖ్యలో పాల్గొని కాలనీవాసులంతా ఈ ముగ్గుల పోటీలను ఇంత జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ముగ్గుల పోటీలు ఎప్పుడొచ్చినా సరే మహిళలందరూ ముందుగా పాల్గొని ముగ్గుల పోటీలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ ముందుగా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి మా గౌరవ మేయర్ గారు ఇచ్చేయడం జరిగింది. మేయర్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించబడిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి మరియు మేయర్ గారు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు మరియు కాలనీ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరియు ముఖ్యంగా కాలనీలో దాదాపు 100 మందికి పైగా ముగ్గులలో పాల్గొనడం జరిగింది. అందులో 5 బహుమతులు మొదటి బహుమతులు ఇచ్చి పార్టిసిపేట్ ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా మరియు చిన్నారులకు కూడా కొన్ని బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేసిన కాలనీ ప్రజలకు మరియు ఇక్కడ విచ్చేసిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ మహిళలకు ముఖ్యంగా ప్రోత్సహించాలని మా యొక్క అభిప్రాయం. అదేవిధంగా మన తెలంగాణలో ఈరోజు సంక్రాంతి పండుగ అనేది చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీ నిర్వహించి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈరోజు ముగ్గుల కార్యక్రమం నిర్వహించి అందరికీ బహుమతులు కూడా ప్రదానం చేసినాం. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోరబండ కాలనీలో ముగ్గుల పోటీలు, అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గౌతమ్. కుత్బుల్లాపూర్లో స్వామి వివేకానంద జయంతి, లక్ష్మీనాథ్ ఆధ్వర్యంలో ఆరోగ్య రక్తదాన శిబిరం. సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్వాగతం పలికిన పటాన్చెరు బీజేపీ నాయకులు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో పెను ప్రమాదం, మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.